Hello everyone, welcome to Ekamayas Academy. My name is Vijay Kumar, Faculty of Geography. మనం ఈ పర్టికులర్ వీడియోలో హిమాలయాస్లో ఉత్తరాఖండ్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ కాన్స్టెంట్గా జరుగుతున్న ల్యాండ్ స్లైడ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో కూడా ఆ పర్టికులర్ ల్యాండ్ స్లైడ్స్ మీద మనకి న్యూస్ ఎనాలిసిస్ అనేది వచ్చింది. అసలు ల్యాండ్ స్లైడ్ అంటే ఏంటి? జియోమార్ఫాలజీలో సడన్గా డౌన్ ద స్లోప్ ఏదన్నా రాక్ డెబ్రిస్ మూవ్ అవుతే దాన్ని ల్యాండ్ స్లైడ్ అంటాం. అదే ఒక బేసిక్ ఫండమెంటల్ డెఫినేషన్ రాయాలి ల్యాండ్ స్లైడ్కి ఆన్సర్లో వచ్చినప్పుడు అంటే ఇట్స్ అ ర్యాపిడ్ డౌన్వర్డ్ మూమెంట్ ఆఫ్ ద రాక్ ఆర్ ఎర్త్ డెబ్రిస్ అలాంగ్ ఏ స్లోప్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ. జనరల్గా అయితే ఇవన్నీ కూడా గ్రావిటీ వల్ల కిందకి మూవ్ అయ్యే మాస్ మూమెంట్స్. కాకపోతే అట్లాంటి రీజియన్స్లో హెవీ రైన్ఫాల్స్ వచ్చినప్పుడు, క్లౌడ్ బర్స్ట్ లాంటి సినారియో వచ్చినప్పుడు, గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ లాంటి సినారియోలు వచ్చినప్పుడు ఆ పర్టికులర్ ట్రిగరింగ్ ప్రాసెస్ అనేది ఇంకా ఫాస్టర్గా మారడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా తీసుకుంటే ఇవి ఫ్యాక్టర్స్. గ్రావిటీ యాజ్ అ ఫ్యాక్టర్ వల్ల మూమెంట్ అవ్వడం కామనే. కాకపోతే దానికి అడిషనల్ ఫ్యాక్టర్గా ప్రొలాంగ్డ్ రెయిన్ఫాల్ ఆర్ టొరెన్షియల్ రెయిన్ఫాల్స్ జరుగుతాయి. లేకపోతే మౌంటేనియస్ రీజియన్స్లో అందరికీ తెలిసినట్టే క్లౌడ్ బర్స్ట్ ఇస్ అ కామన్ ఫినామినా. తక్కువ స్పేస్ ఆఫ్ ఏరియాలో ఎక్కువ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ ఒకటేసారి పడడాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు. అలాగే హిమాలయస్ రీజియన్స్లో మనకి ఎర్త్క్వేక్స్ కూడా కామన్గా ఉంటాయి. లేదా ఎక్కడన్నా వాల్కెనిక్ యాక్టివిటీ ఉంటే ఆ వాల్కెనిక్ యాక్టివిటీ కూడా ఈ ల్యాండ్ స్లైడ్స్ని ట్రిగర్ చేయడం. లేదా గ్లేషియల్ లేక్ అవుట్ బర్స్ట్ ఫ్లడ్ అనేది రీసెంట్గా వస్తున్న ఫినామినా. దీనివల్ల ల్యాండ్ స్లైడ్స్ జరుగుతూ ఉంటాయి. దీనికి అలాంగ్ విత్ ఆల్ దీస్ anthropogenic activities, deforestation of the slopes of the mountains, mining on the slopes of the mountains, settlements on the slopes of the mountains, encroachment issues on the slopes of the mountains ఈ ల్యాండ్ స్లైడ్స్ని ఇంకా ఎక్కువగా ట్రిగర్ చేస్తాయి. వయనాడ్ ల్యాండ్ స్లైడ్స్లో మనకి ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ అనేవి మోస్ట్ కామన్ ఇష్యూస్గా మారడం జరిగింది. అలాంగ్ విత్ దట్ ఇఫ్ యూ కుడ్ సీ, మనం ప్రిలిమ్స్లో గుర్తుపెట్టుకోవాల్సినవి కొన్ని హాట్స్పాట్స్ ఉన్నాయి సార్. ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడెక్కడ ఎక్కువ వస్తాయని. హిమాలయాస్లో వస్తాయి. వెస్టర్న్ ఘాట్స్లో మీరు లాస్ట్ ఇయర్ చూసినట్టు వయనాడ్ ల్యాండ్ స్లైడ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రిగరింగ్ ఈవెంట్. ఈస్టర్న్ ఘాట్స్లో వస్తాయి కానీ అంత ఎఫెక్టివ్ రేట్తో రావు. ప్లస్ నార్త్ ఈస్టర్న్ ఇండియాలో పూర్వాంచల్స్లో కూడా మనకి ల్యాండ్ స్లైడ్స్ కనిపిస్తూ ఉంటాయి. అదే మెయిన్స్ డైమెన్షన్లో ఓపెన్ చేస్తే మనం ల్యాండ్ స్లైడ్స్ గురించి ఎప్పుడు రాసినా కాజెస్ బియాండ్ న్యాచురల్, నేను ఇందాక మాట్లాడినట్టు న్యాచురల్ కాజెస్ని మనం ఆపలేము. కాకపోతే ఆర్టిఫిషియల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టర్స్ ఇంకా ఈ ల్యాండ్ స్లైడ్స్ని ఎట్లా ట్రిగర్ చేస్తున్నాయి, ఎట్లా పుష్ చేయాలి అన్న పర్టికులర్ డైమెన్షన్లో మనకి ఇది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ మనం ఎప్పుడు ఎక్కడ ల్యాండ్ స్లైడ్ రాసినా ఒకటి గుర్తుపెట్టుకోండి, దాని యొక్క ఇంపాక్ట్స్ వాళ్ళు ఏ క్వశ్చన్ అన్నా ఇవ్వనివ్వండి, ల్యాండ్ స్లైడ్స్ యొక్క ఇంపాక్ట్ని మీరు 100% బాడీ ఆఫ్ ద ఆన్సర్లో మెన్షన్ చేసేలాగా చూసుకోండి. ఎందుకంటే ల్యాండ్ స్లైడ్స్ రావడం వల్ల మనకు అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది రిమూవ్ అవ్వడం, లాస్ ఆఫ్ లైఫ్ అండ్ ప్రాపర్టీ అనేది కామన్ సినారియో. అవి ల్యాండ్ స్లైడ్స్ వల్ల మనకి ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా ట్రిగర్ అవుతా ఉన్నాయి. సో ఇట్లా ఎక్కడ రాసిన ఇంపాక్ట్స్ రాయండి. అదే కంక్లూజన్లో వే ఫార్వర్డ్లో సొల్యూషన్స్ రాసే ప్రయత్నం చేయండి. సొల్యూషన్స్ కెన్ బి ఆల్రెడీ ఎన్డిఎంఏ గివెన్ గైడ్ లైన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మీకు ఏదన్నా అనిపించుంటే మీరు అక్కడ హిమాలయాస్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్గా వెళ్తే మీరు ఏం చేయాలనుకుంటున్నాడు, వాట్ ఆర్ ద ప్రివెంటివ్ మెజర్స్ అనేవి మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. ప్లస్ మనకి ఈ ల్యాండ్ స్లైడ్స్ని హ్యాండిల్ చేయడానికి పాలసీ గ్యాప్స్ ఉన్నాయండి. ఆ పాలసీ గ్యాప్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే పువర్ ల్యాండ్ యూస్ ప్లానింగ్. ఎక్కడ మైనింగ్ జరగాలి, ఎక్కడ టనల్స్ కట్టాలి, ఎక్కడ క్వారీయింగ్ జరగాలి, ఎక్కడెక్కడ బ్లాస్టింగ్ జరగాలి, ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ని డెవలప్ చేయాలి. ఆ ల్యాండ్ యూస్ ప్లానింగ్ అనేది మనకి మౌంటేనియస్ రీజియన్లో తక్కువగా ఉంది. ఓవరాల్ ఇండియాలో ఉంది కానీ మౌంటేనియస్ రీజియన్లో ఇంకా తక్కువ ఉంది. ప్లస్ రియల్ టైం, లిమిటెడ్ రియల్ టైం మానిటరింగ్. మనకి ల్యాండ్ స్లైడ్ వచ్చినాక అయ్యో ల్యాండ్ స్లైడ్ వచ్చిందని తెలియడమే కానీ దాన్ని డిజాస్టర్స్ని రియల్ టైం మానిటరింగ్ చేయడం చాలా డిఫికల్ట్ రేట్లో ఉంటుంది. అలాంగ్ విత్ దట్ మనకి ఏవైతే కోడ్స్ కానీ ఎవాక్యుయేషన్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఉన్నాయో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి. అవి ఉన్నప్పటికీ దాంట్లో ఇంప్లిమెంటేషన్లో ఇంకా హైయెస్ట్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ప్లస్ మిటిగేషన్ స్ట్రాటజీస్లో స్ట్రక్చరల్ అండ్ నాన్ స్ట్రక్చరల్ మెజర్స్ ఏవైతే ఉండాలో వాటిని మిటిగేషన్ స్ట్రాటజీస్ అంటాం. అలాంగ్ విత్ దట్ బెస్ట్ మోడల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఎక్కడన్నా ప్రాక్టీస్ చేసి ఉంటే దాన్ని కేస్ స్టడీ రూపంలో మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో మెయిన్స్లో మీరు ఓపెన్ అప్ చేసేటప్పుడు ఇన్ని డైమెన్షన్స్ని ఓపెన్ చేస్తూ ఆన్సర్ రైటింగ్ని రాయాల్సి ఉంటుంది. అదే ప్రిలిమ్స్లో ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తే with reference to landslides in India, consider the following. Western Ghats record a higher absolute number of landslides than the Eastern Himalayas. Statement number 1. Cloudbursts are a hydrometeorological phenomena which trigger the transitional sites and debris flow.
నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇష్యూస్ మోడల్ బై లాస్ ఫర్ స్లోప్ మోడిఫికేషన్. ఈ ఇచ్చిన 3 స్టేట్మెంట్లో కింద ఇచ్చిన కోడ్ ప్రకారంగా ఏ స్టేట్మెంట్స్ కరెక్టో దాన్ని మార్క్ చేయండి అండ్ మీ యొక్క ఆన్సర్ని కమెంట్ రూపంలో తెలపండి. అదే ల్యాండ్ స్లైడ్స్ మీద మెయిన్స్ క్వశ్చన్ కనుక వస్తే, డిస్పైట్ రిపీటెడ్ డిజాస్టర్స్ ఇండియాస్ అప్రోచ్ టు ల్యాండ్ స్లైడ్ మేనేజ్మెంట్ రిమైన్స్ రియాక్టివ్ రాదర్ దాన్ ప్రివెంటివ్ నేచర్. ఇందాక నేను చెప్పినట్టు ప్రివెంటివ్గా లేదు. క్రిటికల్లీ ఎగ్జామిన్ ద మేజర్ ఛాలెంజెస్ ఇన్ ల్యాండ్ స్లైడ్స్ రిస్క్ గవర్నెన్స్ అండ్ సజెస్ట్ ఏ మల్టీ-లెవెల్ స్ట్రాటజీ, మల్టీ-డైమెన్షనల్ మల్టీ-లెవెల్ స్ట్రాటజీ ఫర్ మేకింగ్ ఇండియాస్ హిల్ రీజన్ సో రెసిలెంట్. ఇక్కడ హిల్ ఏరియా డెవలప్మెంట్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ఎన్డీఎంఏ గైడ్లైన్స్తో పాటు ఇంకా ఏం చేస్తే బెటర్గా మనం ఈ ల్యాండ్ స్లైడ్స్ రిస్క్ మేనేజ్మెంట్ని చేయగలమో అవి మీరు ఆన్సర్స్లో వే ఫార్వర్డ్లో రాయాల్సి ఉంటుంది. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటాను. నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏకమైఎస్ అకాడమీ ఛానల్. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.